భూదేవి సాక్షి ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. కులమించిన ఇల్లు ముందుకు రాదు. కులమించిన కడప ఎప్పుడు ఎసెసి కాదు. ఆనాడు అధికార అహంకారంతో జనాలను పీడ్చుకు తిని బానిసలను చేసుకున్న ఏ ఇల్లు కూడా ఇప్పుడు లేదు. వాళ్ళ ఇంట్లో గూపలు కూస్తున్నాయి, దీపం పెట్టే దిక్కు లేదు. కావాలంటే సర్వే చేసుకోండి. ఎంతమంది దొరలు పటేళ్ళు ఏడున్నారు ఇప్పుడు వాళ్ళు. ప్రకృతికి తెలుసు. నీ మనస్సాక్షి ప్రతిదీ పరమాత్మకు సాక్ష్యం చెప్తుంది. చూడు, ఈయన మంచి స్థాయిలో ఉట్టించినందుకు ఈయనకి పేయి బలిసి వాని నిందిస్తున్నాడు. ఈయన జీవితం ఓనికి రాయి, ఓని జీవితం ఈయనకి రాయి అని చెప్తుంది ప్రకృతి. అయిపోయానా? నరం లేని నాలికి అలడిచిన తప్పుకి ఇంత కష్టాల పాలవుతావా?